హల్లెలూయా యేసు రాజా. రెండు చేతులపై ఆమె సంతోషం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. మనందరినీ కాపాడాలి. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నడిపింపు మనందరికీ ఉండాలని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి చేత చదువుకున్న వారికి జ్ఞానము, భార్యాభర్తలకు సంతోషం, గురువులకు దేవుని మహిమల ఆనందం ఇవ్వాలని వేడుకుందాం. కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా నన్ను కాపాడవా. అందరూ కాపాడవా ప్రభు కాపాడవా, కాపాడవా నన్ను కాపాడవా. రెండు చేతులు హల్లెలూయా సంతోషంగా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రం ప్రభువా. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి ప్రభువా. హల్లెలూయా 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 యేసు రాజా. హల్లెలూయా 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 యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరచి మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది ఏ దినము? విశ్రాంతి దినము. అంటే మరో భాషలో చెప్పాలంటే ఏ రోజు అది? ఆదివారమా? కరెక్ట్గా చెప్పాలి. ఏ రోజు? సాటర్డే అన్నారా? సబ్బత్ రోజు, వాళ్ళకి విశ్రాంతి దినం. ఇప్పుడు మనకి అది పాటిస్తున్నాము మనం. మీరు శనివారం గుడికి వెళ్తారా, ఆదివారం గుడికి వెళ్తారా? అంటే మీరు బైబిల్ పాటించట్లేదా? మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఈ ప్రశ్న? ఇప్పుడు ఏంటంటే చాలా సంఘాల్లో 7th డే అడ్వెంటిస్ట్ ఉన్నారు, సబ్బత్ రోజున పాటిస్తారు. కొంతమంది ఆదివారం, మన కథోలికులు చాలామంది 90% మనం ఆదివారం గుడికి వెళ్తాం. కొన్ని చోట్ల దుబాయ్, వేరే దేశాల్లో, ముస్లిం దేశాల్లో వారికి ఆదివారం సెలవు కాదు. వారికి ఏ రోజున సెలవు? శనివారమా? ఫ్రైడే, శుక్రవారం. ఆరాధన వివిధ రోజుల్లో జరుగుతూ ఉంటుంది. ఒకరోజు నన్ను 7th డే అడ్వెంటిస్ట్ సంఘానికి చెందిన ఒక వ్యక్తి, ఫాదర్ గారండి, కథోలికులు అందరూ డైరెక్ట్గా నరకానికి వెళ్తారు అన్నాడు. ఎక్కడికి వెళ్తారు? మీకు ఇష్టమేనా మరి వెళ్తాం? మరి గుడి మానేస్తారా ఆదివారం? వి షుడ్ థింక్. మనం ఆలోచన చేయటం అలవాటు చేసుకోవాలి. చదివినది అసలు ఎందుకు చెప్పారు, కారణం ఏంటి అని తెలుసుకోవాలి. లేకపోతే ప్రియులారా, ఎవరో ఒక బయట వ్యక్తి వచ్చి మరియ తల్లి గురించి ఒక మాట అనగానే, సప్రసాదం గురించి ఒక మాట అనగానే, జ్ఞానస్నానం గురించి ఒక మాట అనగానే
చాలామంది కథోలికులు తమ విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. ఎవరో ఒకరు వచ్చి అంటారు, కథోలికులు బైబిల్ ప్రకారం జ్ఞానస్నానం ఇవ్వటం లేదు, వాళ్ళు ఏదో 2 చుక్కలు నెత్తి మీద జల్లేసి పంపించేస్తున్నారు, అది చిలకరింపు బాప్తిజం, మునుగుడు బాప్తిజం కాదు, సో నాట్ వ్యాలిడ్ అంటారు కొంతమంది. కొంతమంది వచ్చేమంటారు, దివ్య సప్రసాద ప్రభు అదిగో ఆ యొక్క మందసములో లేరు, ప్రార్థన సమయంలో మాత్రమే ఉన్నారు, సో రియల్ ప్రజెన్స్ అంటే దేవుడు నిజంగా అక్కడ ఉన్నాడు అన్నది అసత్యం, కథోలికులకు బుర్ర లేదు అని ఇంకొకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు అంటారు, శనివారం కదా సాబత్తు, ఆదివారం గుడికి వెళ్ళటం ఏంటి, ఈ కథోలికులు అంతా తారుమారు చేసేస్తున్నారని ఇంకొకళ్ళు అంటారు. ఈ ప్రశ్న నన్ను అడిగారు, మిమ్మల్ని కూడా ఎవరో అడుగుతారు భవిష్యత్తులో. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవును పాత నిబంధన అంతా కూడా యూదులు శనివారం రోజున సబత్తు రోజున విశ్రాంతి తీసుకున్నారు, ఆ రోజున దేవాలయానికి వెళ్ళారు. అయితే ఈ సాబత్తు కంటే గొప్పవారు ఎవరమ్మా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుష్య కుమారుడు సాబత్తు కంటే గొప్పవాడు అని ప్రభు సెలవిచ్చారు. తర్వాత క్రీస్తు ప్రభు ఎప్పుడు పునరుత్థానం అయ్యారు? శనివారం రోజున పునరుత్థానం అయ్యారా, ఆదివారం తెల్లవారుజామున పునరుత్థానం అయ్యారా, వేకువజామున? ఏ రోజున? పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం ఉందా? ఉత్థానం లేకపోతే, వితౌట్ రిజరెక్షన్ మనకు విశ్వాసం ఉంటుందా? ఉత్థానం లేకపోతే లేదు, మన మతానికి అర్థం లేదు. అందరిలాగే క్రీస్తు ప్రభు పుట్టారు, అందరిలాగే చనిపోయారు, పునరుత్థానం లేకపోతే అర్థం ఉందా? లేదు. కానీ ఆ రోజున ఆదివారం రోజున క్రీస్తు ప్రభు మృతులలో నుండి సమాధుల నుండి లేచారు కాబట్టి, మరలా తాను దేవుడుగా నిరూపించుకున్నాడు కాబట్టి, అది ఆ యొక్క రోజును పవిత్రపరిచారు కాబట్టి, సాబతు కంటే గొప్పవారైన యేసు ప్రభు ఆదివారమున తాను పునరుత్థానుడయ్యాడు కాబట్టి, ఆ రోజున మనందరం ప్రతి ఆదివారం ఏంటంటే ఒక ఈస్టర్ పండగే. ప్రతి ఆదివారం ఏం పండుగ అంటే మెయిన్ ఈస్టర్ కాదు, మినీ ఈస్టర్. మినీ అంటే ఏంటి? స్మాల్. లేకపోతే సెమీ క్రిస్మస్ అంటారు, సెమీ ఈస్టర్. కాబట్టి మనం ఆదివారం వెళ్తున్నాం. కాబట్టి ప్రభు అప్పుడు శనివారం వెళ్ళారు, కానీ ఆయన పునరుత్థానం అయ్యాడు కాబట్టి మనం ఆదివారం వెళ్తాం. ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ప్రభు ఎప్పుడెప్పుడు వెళ్ళారు? నెలకు ఒకసారి వెళ్ళారా? సంవత్సరంలో కొంతమంది లాగా ఈస్టర్కి క్రిస్మస్కి వెళ్ళారా? మేము పనిచేసే దేశాల్లో కొంతమంది అలా వస్తారు, 3 సార్లు వస్తారు గుడికి: జ్ఞానస్నానానికి, పెళ్ళికి, చనిపోయిన తర్వాత సమాధిగారికి. అలా కూడా ఉంటారు. క్రీస్తు ప్రభు ఎలా వెళ్ళారంటే, లూకాసు వార్త 4వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము, అక్కడ నజరేతులో నిరాదరణ అన్న ఒక అంశం కాడ ఒక మాట, చక్కటి మాట అక్కడ ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున. ప్రైజ్ ది లార్డ్. చాలా ఆ మాట కావాలి నాకు. ఏ చొప్పున? ఏ అలవాటు? గుడికి వెళ్ళటం ఏంటంట? అలవాటు. మనందరికి అలవాటు ఏంటి? ఆదివారం చికెన్ సెంటర్కి వెళ్ళి అరకిలో ఫ్రైకి, అరకిలో కూరకి. కొంతమందికి, అందరికి కాదు. సమ్ ప్లేసెస్ వెళ్ళరు, గుడికి వెళ్ళరు. నేను పనిచేసే జర్మనీ దేశంలో కూడా మాకు సంఘం ఎంతమంది అంటే, నేను 3 ప్యారిష్లో ఉండేనా, 3800 మంది జనాభా. గుడికి వచ్చేది ఎంతమంది అంటే, మేబీ ఒక 100 మంది వస్తారు. ఎవరైనా చనిపోతే గుడి నిండిపోద్ది, అది వేరే విషయం. అది నేను చెప్పాక, చనిపోయినప్పుడు చాలామంది వస్తారు. ఇక్కడ నేను ఈరోజు వాక్యం ధ్యానం చేస్తుంటే ఈ ఒక మాట నాకు నచ్చింది. చక్కగా అలవాటు ఉంది ప్రభువుకి. ఎంతమంది తల్లిదండ్రులకి తమ బిడ్డల్ని ఒక అలవాటులాగా ప్రతి వారం గుడికి పంపించే అలవాటు ఉంది. అలవాటు. 7 హ్యాబిట్స్ ఆఫ్ ద గ్రేట్ పీపుల్, ఎవరో ఒక బుక్ రాశారు, 7 హ్యాబిట్స్. మనకి బెస్ట్ హ్యాబిట్, మొట్టమొదటి హ్యాబిట్ ఏమవ్వాలంటే, మన పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళాలి.
ఎందుకు తీసుకెళ్ళాలి? మనకు సెల్ ఫోన్ ఉందండి. సెల్ ఫోన్కు 2 రోజులకు ఒకసారైనా రోజుకు ఒకసారి ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ డెడ్ అయిపోద్ది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఛార్జింగ్ కావాలి. కార్లు, పెట్రోల్, బైక్స్ వాడేవాళ్ళు ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి. వారంలో 2-3 సార్లు, ఎండలు ఎక్కువ ఉంటే రోజుకు ఒకసారి ఏం చేయాలి మొక్కలకు మనం? రీఛార్జ్ ఎట్లాగో, బైక్స్కి, కార్స్కి పెట్రోల్, డీజిల్ ఎట్లాగో, మొక్కలకి నీళ్ళు ఎట్లాగో, మనందరికీ కూడా ఛార్జింగ్ ఎక్కడి నుండి వస్తుందండి? ఒకసారి దేవుడికి గట్టిగా చెప్పాలి. వి గెట్ ఛార్జింగ్ పవర్ ఫ్రమ్ గాడ్. అక్కడ నుండి శక్తి వస్తుంది, అక్కడ నుండి బలం వస్తుంది, అక్కడ నుండి మనకి ఆ యొక్క వైఫై గనక వేలాన్ అది ఉంటుంది చూడండి, అది ఒక సర్కిల్, అదంతా మన దేవుడి దగ్గర నుండి వస్తుంది. బాధాకరం ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు, నా క్లాస్మేట్స్ కూడా, సెమినరీలో చదువున్న వారు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి నెలకు 1-2 లక్షలు సంపాదించేవాళ్ళు అసలు దేవుడు ఉన్నాడా అని అక్కడికి వచ్చేసారు. ఒకప్పుడు మా క్లాస్మేట్స్లోనే ఉన్నారు కొంతమంది. అసలు దేవుడు ఉన్నాడా? ఏదో సామెత ఉన్నట్టుంది కదా, ఫస్ట్ టైం ఏమో కాకరకాయ అన్నారు, తర్వాత ఏమన్నారు? జ్ఞానం ఎక్కువై, అతి తెలివితేటలు ఎక్కువై. అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఈ శక్తి. ప్రియులారా, ఇక్కడ మనం ఒక సంఘటన చూస్తే, ఒక వ్యక్తి దెయ్యం పట్టి బాధపడుతుంటే ప్రభు అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళారు కదా, వాక్యం బోధించారు. అక్కడ ఆ యొక్క దెయ్యం పట్టిన వ్యక్తిని చూసి జాలిపడి ప్రభు అక్కడ స్వస్థత చేశారు. కొద్దిగా గట్టిగా కూడా మాట్లాడారు. మన తల్లిదండ్రులు నోరు మూసుకొని పక్కకెళ్ళి అంటారు కదా, అంటారా మీ అమ్మలు ఎప్పుడైనా విసిగిచ్చినప్పుడు? ప్రభు కూడా నోరు మూసుకొని అతన్ని వదిలిపెట్టి వెళ్ళమని గర్జిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. సో అక్కడ ప్రభు ఎక్కడుంటే అక్కడ స్వస్థత జరుగుద్ది, ప్రభు ఎక్కడుంటే అక్కడ అదిగో మంచి జరుగుద్ది. ఆయన లేకపోతే దానికి ఆపోజిట్. ఒక ఉదాహరణ నేను చెప్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ప్రభు లేకుండా శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారండి. వితౌట్ గాడ్ ఏం జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినా ఒకసారి ఆగండి. మేము రాత్రంతా శ్రమించితిమి, ఫలితం ఉందా? కానీ ఫలితము లేదు. అయినా మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను అలాంటి వాళ్ళకి చెప్పేది, దేవుడు ఎందుకు? దేవుడు ఉన్నాడా లేడా? గుడికి వెళ్ళాలా అవసరం లేదా అన్న వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ. రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా. ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ పడవలో అడుగు పెట్టి వాళ్ళతో ఉండి ఇప్పుడు మీరు వేయండి వల అన్నప్పుడు, వల వేసినప్పుడు వల పిగులునన్ని చేపలు పడ్డాయి. తేడా చూసారా? చప్పట్లు ఎలా కొడతాం మనం? ఇలా కొడతాం కదా. ఎన్ని చేతులు కావాలి? చూడండి, ఈ చెయ్యి ఏమో నీ కష్టం, హార్డ్ వర్క్. ఈ చెయ్యి ఏమో దేవుని దీవెన. నీ కష్టం, దేవుని దీవెన, రెండు కలిస్తేనే ఫలితం. ఈ రెండిట్లో ఏ ఒక్కటే లేకపోయినా నీకు ఫలితము ఉండదు. పాట ఉంది కదా, ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. నేను కడతాను, తుఫాన్ రావచ్చు, మొత్తం కూలిపోవచ్చు. స్లాబ్ వేస్తారు కొంతమంది, అనుకోకుండా వస్తుంది. రైతులు కొంతమంది అంటారు, మేమే కష్టపడుతున్నామండి, దేవుడు ఏం చేస్తున్నాడు? నేను పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడుతున్నా. నువ్వు పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడుతున్నావు, ఓకే. రాత్రి నుండి తెల్లవారుజామున దాకా నీ పొలాన్ని చూసేది ఎవరండి?
ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. దేవుడికి నీకు మధ్య ఒక పార్ట్నర్షిప్. అది ఆయన కావాలి. దేవుడు లేకపోతే ప్రియులారా, ఇగో ఇక్కడ ఒక సంఘటన కూడా జరిగింది. లోకాసు వార్త 12వ అధ్యాయము 19 వచనాలు చదివితే, ఒక రైతు ఉన్నాడు. ఎట్లాగే అనుకున్నాడు, నాకేంటి, దేవుడు నాకు అవసరం లేదు, నేను కష్టపడ్డాను, నేను శ్రమించాను, నాకు అంతా వచ్చింది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అన్నాడు. దేవుడు టెలిఫోన్ చేసి, హలో యూ ఈడియట్ స్టూపిడ్ అన్నాడు. ఓరి వెర్రివాడా, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసేసినచో నువ్వు సంపాదించినది ఎవనికి చెందును? అంటే దేవుణ్ణి మర్చిపోతే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయి మనకి, ఎమర్జెన్సీ కాల్స్. ఆలోచింపజేస్తాడు దేవుడు మనల్ని. నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది 2018లో. నేను మంచులో ఎక్కడో శనివారం ఒక గృహ దర్శనానికి వెళ్తున్నా. పెద్దగా అలవాటు లేకపోవటం వల్ల మంచులో నా కారు స్కిడ్ అయ్యి 2 పల్టీలు కొట్టి నేను వెళ్ళి ఒక పొలంలో పడ్డా. చక్రాలు పైకి ఉండే, బాడీ కారు యొక్క భాగం కింద ఉంది. ఎవరో ఉత్తాస పిల్లోడు చూసి, డాడీ ఫాదర్ గారు కారు, జోజఫ్ ఫాదర్ లాగా కారు లాగా ఉంది అది అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు వచ్చి ఒక సుత్తి తీసుకొచ్చి అద్దాలు పగలగొట్టి నన్ను బయటికి లాగారు. దేవుడు మనల్ని ఆలోచింపజేస్తాడు కొన్నిసార్లు. ఏంటి, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నేను నీకేమి ఇచ్చాను, నువ్వేం చేయాలి, నీ బాధ్యత ఏంటి, ఒక ప్రవక్త బాధ్యత ఏంటి, ఒక గురువు బాధ్యత ఏంటి అని ఆలోచింపచేస్తాడు. ఆలోచన చేయనప్పుడు బ్యాటరీ తీసేస్తాడు, లేకపోతే పెట్రోల్ ఆఫ్ చేసేస్తాడు, మొక్కలు ఎండిపోతాయి. మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకుంటావు, అయ్యో ఆయన కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం, బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. గుడికి వెళ్ళాలి, అది అలవాటు చొప్పున ఆయన వెళ్ళాడు. మనం అలవాటు చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుండి రక్షణ స్వస్థత పొందుకోవాలి. ఆయన ఉంటే అక్కడ చీకటి పోతాయి, ఆయన ఉంటే అక్కడ దెయ్యాలు పోతాయి. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వస్థత మంచి జరుగుద్ది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సువిశేషం చదివిన మనం ఆదివారం గుడికి వెళ్ళాలి, ప్రభువు దగ్గరికి వెళ్తే అక్కడ స్వస్థత వస్తుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఛార్జింగ్ అనేది పొందుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త గురించి కొన్ని మాటలు చెప్పారు. ఒకసారి బైబిల్ తెరవేసి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ఒకసారి అటండి అందరూ. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, అక్కడ ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం, అక్కడ 15వ వచనం చదవనమ్మా. ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపును, మీరు ఆయన మాట వినుడు. ఓకే, ప్రవక్తను ఒకరిని పంపిస్తాను. మీ తర్వాత చదివితే ఆ ప్రవక్త ఏం చేయాలంటే ప్రభు యొక్క స్వరముగా ఉండాలి. ప్రభు ఏం చెప్తున్నాడో అది ప్రజలకు తెలియపరచాలి. ఇది ప్రవక్త యొక్క బాధ్యత. ఆ ప్రవక్త గనక దేవుని మాటను పెడచెవిని పెట్టినట్టయితే దేవుడు చెప్పమన్నది చెప్పకుండా ఉంటే అతనికే మృత్యువాత పడుద్ది అని వాక్యం సెలవిస్తుంది. ఒక బాధ్యత. సెమినరీలో మాకు ఏం చెప్పారంటే, ఏ ప్రాఫెట్ ఈజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో ఒక మైక్ లాంటివాడు ప్రవక్త. ఈజ్ ఏ బోర లాంటి వాడు. ఈ సపోజ్ టు ప్రజెంట్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరం ఆ ప్రవక్త అయి ఉండాలి. ప్రవక్త ఒక పెద్ద బాధ్యత ఉంది. ప్రియులారా, ఈ సమాజం ఎలా ఉందంటే, ఫాదర్ టోనీ డిమెల్లో అనే ఒక జెస్యూట్ ఫాదర్ ఒకప్పుడు ఆయన పుస్తకాలని నిషేధించారు. ఇప్పుడు కొన్ని తొలగించి ఆ బుక్స్ చదవటానికి అనుమతించారు. ఆ పుస్తకంలో ఆయన ఒక చిన్న కథ రాస్తాడు. ఎక్కువ పెద్దగా రాయడు. మేబీ ఒక 6 లైన్లు 7 లైన్లు, కొన్నిసార్లు 4 లైన్లే ఉంటుంది. అది అక్కడ ఏం రాశాడంటే, ఒక చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంది. చెట్టు పైన ఒక కోతి ఉంది. ఈ కోతి ఏం చేసింది, చెట్టు దిగి చెరువు దగ్గరకు వచ్చి చెరువులో ఉన్న ఒక చేప పిల్లను పట్టుకొని మళ్ళా చెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతుంది.
చేపపిల్ల గిలగిలగిలా కొట్టుకులాడుతుంది గాలాడక. ఈలోపు ప్రజలు చాలామంది వచ్చి అయ్యయ్యో ఏంటి ఈ కోతి, పిచ్చి కోతి చేపను చంపేస్తుంది, అయ్యయ్యో చేపపిల్ల గిలగిలా కొట్టుకులాడిపోతుందా అని బాధగా అలా చూస్తుంటే ఆ కోతి అందంట, ఓ పిచ్చోళ్ళారా, నేను చేపపిల్లని చంపడం ఏంటి, మీకు మైండ్ ఉందా? ఈ చేపపిల్ల చెరువులో మునిగిపోయి గాలాడక చచ్చిపోద్దని నేను కాపాడితే మీరేం నన్ను చంపుతున్నావు అంటారు. ప్రపంచం అలా ఉంది. అప్పుడు జనం ఓకే వెరీ గుడ్, ఈ కోతి చాలా దయగలది, జాలి కలది, చేపపిల్ల చెరువులో మునిగి గాలాడక చచ్చిపోద్దని కాపాడి ప్రేమతో చెట్టు మీద తీసుకెళ్ళి అని అందరూ చప్పట్లు కొట్టారంట కోతికి. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు నవ్వుతున్నావు కదా చిన్న పాప. అంటే సమాజం అలా ఉంది. ఏది వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? మనం కూడా ఈ చప్పట్లు కొట్టే బ్యాచ్లో ఉన్నామా, లేక స్ట్రైట్గా నిలబడి ప్రవక్తలాగా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు అందరూ చెప్పలేరండి. చెప్పగలరా అందరూ? కొన్నిసార్లు భయం, అధికారానికి భయం, కొన్ని విషయాలకు భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు మొదటి పట్టణంలో ఒక ప్రవక్తను పిలుస్తున్నాడు. యు కమ్, తప్పును తప్పుగా ఖండించండి, మంచిని మంచిగా చెప్పండి, నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు అన్నారా లేదా? నీతి కోసం నిలబడేవాళ్ళు కావాలి, ప్రశ్నించేవారు కావాలి, తప్పును తప్పుగా చెప్పేవాళ్ళు కావాలి, దేవుని స్వరం కావాలి, దేవుని దైవజనులు కావాలి, ఈ ప్రవక్తలు కావాలి. ఎవరో వస్తారో ఎవరో కాదు. నువ్వు అవుతావా? నువ్వు ఒక ప్రవక్త అవుతావా? లేకపోతే చప్పట్లు కొట్టేస్తావా సూపర్ 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 అని? అడుగుతావా? గాడ్ నీడ్స్ యూ. దేవుడికి నువ్వు కావాలి, నువ్వు ప్రశ్నించాలి, నువ్వు మార్పు తీసుకురావాలి. ఆయన ప్రశ్నించాడు కాబట్టి చంపేశారు ఆయన్ని. లేకపోతే యేసు ప్రభు 100 సంవత్సరాలు బతికేవాళ్ళేమో. ఆలోచన చేయండి, నేను ఒక ప్రవక్తను కాగలనా? తర్వాత ఈరోజు చివరిగా రెండో పట్టణం కూడా చాలా మంచి. ఇక్కడ ఏంటంటే ఇది మీ అందరికీ ఏంటి ఎట్లా అంటున్నారు, పెళ్లి కాకుండా ఉండమంటున్నారు ఏంటి పౌలు గారు, ఇదేంటి ఎట్లా అంటున్నారు, పెళ్ళి అయిన వాళ్ళ పని ఏంటి, భార్య అయితే భర్తనే సంతోషపరచడమే, అదే భర్త అయితే భార్యకి ఎప్పుడు సంతోషంగా ఏదో చీరలు ఫ్రిడ్జ్లు టీవీలు కొనిస్తే అయిపోద్దిగా, ఎందుకు ఇదంతా అన్నట్టుగా. కొరింథీయులకు రాసిన లేఖలో ఈరోజు మనం చదివే 7వ అధ్యాయం అసలు చూడండి. అసలు ఇది కొన్నిసార్లు బ్రదర్స్కి సిస్టర్స్కి ఫాదర్స్కి పర్లేదు పౌలు గారు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనం ఏం చదువుతాం, వివాహము అన్ని విషయములలో డాష్ ఏంటది, ఫాదర్ అయినా అదే చదువుతారు, సిస్టర్ అయినా అదే చదువుతారు. వాక్యం చదివిన చదవాలిగా. కొంతమంది మరి మీరేంటంటే ఇట్లా ఉన్నారని ఎవరు ఉంటారు, అవునా కదా? మిమ్మల్ని ప్రశ్నించారో లేదు కూడా చాలామందిని. ఒకసారి నేను యూత్ సెంటర్లో పనిచేసే టైంలో నేను ఒక సిస్టర్ గారు బస్సులో ఏదో యూత్ మినిస్టర్కి ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరో ఒక ఆయన సిస్టర్ గారు పక్కన కూర్చొని, ఏంటి సిస్టర్ గారు అండి మీరు చేసేది బైబిల్ ప్రకారం తప్పు, మీరు వివాహం చేసుకోవాలి అని ఆదికాండం తీసేశాడు ఆయన. ఒక బైబిల్ తీసేసి ఆదికాండము 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మొత్తం ఫస్ట్ పుస్తకంలోనే 2వ అధ్యాయము 18వ వచనం అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. ఓకే కరెక్ట్ అని చెప్పింది. కానీ ఏమన్నారు అక్కడ, నరుడు ఎలా ఉండకూడదు, ఒంటరిగా. మరి గురువులు సిస్టర్స్ పరిస్థితి ఏంటి? ఎవరు అన్నారు కుక్కలు పెంచుకుంటున్నారు కండి అన్న, కుక్కలు అది కాదు. అసలు ఒంటరిగా ఉంటున్నారని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళతో ఎవరున్నారు? గట్టిగా చెప్పడం అది ఇట్స్ నాట్ అలోన్. రాజులకు రాజు ప్రభువులకు దేవాది దేవుడు వారితో ఉన్నారు, ఉండాలి. మాకు తిరుసభ నాకు జీతం ఇస్తుంది. నేను జర్మనీలో గవర్నమెంటే ఇస్తుంది జీతం. ఎందుకంటే పూజ చేసినందుకే కాదు, పొద్దుండే బ్రేవరీ చెప్పినందుకు. బ్రేవరీ అంటే పొద్దుండే గురువులు లేచి
కీర్తనలు చదువుతారు, పొద్దున్నే చదువుతారు, 10:30కి చదువుతారు, మళ్ళీ తర్వాత 3 జపమాలు చెప్తారు, 3 గంటలకు కరుణ జపమాలు చెప్తారు, మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది, పడుకోవడానికి మళ్ళీ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లు కూడా నాకు జీతం ఇస్తున్నారండి. అంటే ఏంటి? ఈజ్ నాట్ అలోన్. సరే, కొన్ని అట్లని లాము జెరస్ఫార్ గారు ఎక్కువ డబ్బులు ఎవరెవరు ఎత్తున్నారు అనుకోకండి. మన దేశం వేరు, వేరే దేశంలో వేరు, ఇక్కడ వేరు పరిస్థితి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈజ్ నాట్ అలోన్. ఆయన ఒంటరిగా లేడు. ఎవరితో ఉంటున్నారమ్మా? గురువు యొక్క బలం ఎవరు? గురువు యొక్క అండ ఎవరు? గురువుకి సమస్తం ఎవరు? నీవున్నావని నేనున్నానయ్యా, నీ మాటకై వేచి ఉన్నానయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని మేమున్నాం. ఇప్పుడు స్పష్టంగా ఆ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం కదా, ఈరోజు మొదటి పట్టణం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, ఒక నిమిషం. ఈ యొక్క మొదటి లేఖలో 7వ అధ్యాయంలో ఒకసారి 32 నుంచి చదవండి. మీరు విచారము నుండి దూరము కావలెననియే నా అభీష్టము. ప్రభువును సంతోష పెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడు ప్రభువు పనియందే నిమగ్నుడగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవివాహితుడు ప్రభువు పనియందే నిమగ్నుడగును. మేము చిన్నప్పుడు లాము జెరస్ ఫాదర్ని చూసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఎక్కడ కూటం, ఇప్పుడు బాలశోర్ మాస్టర్ గారికి తెలుసు అనుకుంటా, ఎన్సిఎఫ్ మనం ఎన్నో మేబీ 15 ఇయర్స్ క్రితం అనుకుంటండి, మీరు లాము జెరస్ ఫాదర్ ఇన్వైట్ చేశారు ఒకసారి కదా. 15 సంవత్సరాల క్రితం ఈ ఫాదర్ గారు. ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడే ఇంకెట్లా ఉన్నారో ఆలోచించుకోండి. 15 ఇయర్స్ బ్యాక్. తర్వాత నెహ్రూపేటలో ఒక ఫాదర్ గారు వచ్చి ఒక కూటం పెట్టారంటే ఆ పరిసర ప్రాంతం తేడా ఉండదు అక్కడ. ఈ సంఘమా, ఆ సంఘమా, పెంతుకోస్తలా, లూథరన్సా, సిఎస్ఐ, ఎవరు ఆ భేదం ఉండదు. లాము జెరస్ ఫాదర్ వాక్యం చెప్పారంటే అక్కడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాం మేము. అప్పుడు కేజీ అంతోని ఫాదర్ ఉండేవాళ్ళు. తపస్కాలంలో కానీ లేకపోతే గుడి పండగ ముందు కానీ ఫాదర్ గారిని పిలిచేవాళ్ళు. అప్పుడు గుడి మొత్తం నిండిపోయేది, అసలు చర్చి నిండిపోయేది. కొన్నిసార్లు ఇక్కడ ఒక రోజు కూటం, అక్కడ ఒక రోజు కూటం, ఇక్కడ ఎప్పుడు ఇక ఫాదరు ఒక వ్యాన్ ఒకటి ఉండేది, కీబోర్డ్ ఒకటి ఉండేది, వాళ్ళకు బృందం ఉండేవాళ్ళు నిరంతరం. ఇక ఈ ఊరు ఆ ఊరు ఇక ప్రభు చెప్పారు కదా, దేశ ప్రదేశాలు అయితే వివిధ ప్రదేశాలకు వెళ్ళి వాక్యం బోధించేటువంటి గొప్ప ఆ యొక్క టాలెంట్ అనొచ్చా, లేకపోతే తలంత్ అనొచ్చా, లేకపోతే దేవుడి నుండి ఒక ప్రవక్తగా ఆయన పొందుకున్నటువంటి అది ఒక విధి కావచ్చు. కానీ చాలా సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం. క్రికెట్ ఆడే వాళ్ళకి ఎవరు ఒక మోడలో ఎవరండి? అది పాట కూడా రాస్తారు, కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి, 10లు గెలిపాగేదు. వాళ్ళకి మ్యూజిషియన్స్కి అందరికి ఎవరు ఒక 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 ఎగ్జాంపుల్ ఎవరంటే ఏఆర్ రెహమాన్. కొంతమందికి సింగర్స్కి అనగానే బాలసుబ్రహ్మణ్యం. నేను చెప్పేది నేను సెమినరీలో ఇక్కడ 2000లో ఏంజిల్ సెమినరీలో ఉన్నా. ఆ టైం 2000 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఒక మోడల్గా ఒక వాక్యం చెప్పాలంటే సరే ఫాదర్ గారిలాగా వాక్యం చెప్పాలి లేదు అంటే కథోలికులే కాదు, ప్రొటెస్టెంట్ వారు, వివిధ సంఘస్థులు అందరూ ఆహ్వానిస్తున్నారు ఫాదర్ని. దేవుడు భలే వాడుకుంటున్నారు ఫాదర్ గారిని. ఫాదర్ దేవుని సేవలో భలే ఉపయోగించబడుతున్నారు అన్న ఒకలాంటి ఫీలింగ్ మాకు ఆ రోజుల్లో కలిగేది. ఇప్పుడు ఇక్కడ గాబ్రియల్ ఫాదర్ ఉండేవాళ్ళు. గాబ్రియల్ ఫాదర్ గారు కూడా ఆయన ఎప్పుడు రెండో పట్టణం ఒక 15 to 20 minutes టైం తీసుకునేవాళ్ళు. క్షుణ్ణంగా ఆ పట్టణాన్ని చాలా చక్కగా అద్భుతంగా వివరించేవాళ్ళు. చాలా అంటే
ఒక్కొక్క గురువు ఒక విధానం ఉంటుంది కోర్స్. కానీ మేము అలా చాలామంది యవన గురువులు ఒకప్పుడు చిన్న ఫాదర్ గారిని చూడంగానే అబ్బా భలే భలే వాక్యం చెప్తున్నారు. కొంచెం లారీలో వెళ్ళిపోతాం, ఫాదర్ అవకాశం లేనప్పుడు మళ్ళీ పొద్దున్నే విచారణకు రావటం, ఈవినింగ్ కూటానికి వేరే చోటకి వెళ్ళిపోవటం. వీళ్ళందరూ ఇలా ఎలా ఉండగలిగారంటే, ఇదిగో దేవుడు వాళ్ళని పిలిచారు, వాళ్ళు కూడా భార్య భర్తలు ఉండి పిల్లలు సంసారం ఇవన్నీ ఉంటే పొద్దున్న అక్కడికి వెళ్ళి తెల్లవారు ఇక్కడ రాగలరా? ట్రాన్స్ఫర్ అనగానే ఇవన్నీ మోసుకెళ్ళమని అక్కడికి వెళ్ళి మళ్ళీ గ్రామాలకు రోజు వెళ్ళి గృహ దర్శనాలు చేసి వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, కాదంటలేదు. కానీ ఇక వాక్యంలో మనకు ఉంది, పౌలు గారు అంటున్నారు చాలా స్పష్టంగా, అవివాహితుడు ప్రభువు పని అందే నిమగ్నుడగును. తర్వాత ఏం చెప్తున్నారు? కానీ భార్యను సంతోష పెట్టవలెనను తలంపు గలవాడగుటచే వివాహితుడు లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. నాకు తెలియదండి ఈ విషయం. వివాహితుడు రెండు ప్రక్కలకు లాగబడుచుండును. ఎవరెవరి మధ్య అంట? అటు భార్య మాట వినాలా, గుడి సంఘం ఇవన్నీ కొన్నిసార్లు పిచ్చెక్కిపోద్ది. కాబట్టి ఆ పనికున్న వాళ్ళు అక్కడే ఉండండి అని పౌలు గారు అనుభవం గురించి, తన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. అసలు ఇది ఎక్కువ చెప్పనవసరం లేదు. కానీ ఎక్కువ మంది అంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సిస్టర్స్ని, ఫాదర్స్ని. వాళ్ళు బైబిల్ పాటించట్లేదు, వివాహం చేసుకోవద్దని ఎక్కడుంది. మాట్లాడితే ఈ నరుడి గురించి చెప్తారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నారు. నువ్వు అదే అంటున్నావు, చదువు లేని వాళ్ళు అదే అంటున్నారు, గుడికి వెళ్ళే వాళ్ళు అదే అంటున్నారు, గుడికి వెళ్ళని వాళ్ళు అదే అంటున్నారు. సరే, ఇక్కడ కూడా ఈజ్ అన్ ఆంథ్రోపోలాజికల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక మానవ అనుభవం. మీకు జాన్ పాల్ పోప్ గారు తెలుసు కదా, ఆయన ఒక థియాలజీ ఆఫ్ ద బాడీ, శరీరం యొక్క వేదాంతం అండి. థియాలజీ తెలుగులో ఫాదర్, శరీరం యొక్క వేదాంతం అని ఒక పెద్ద బుక్ రాశాడు. దాంట్లో అవ్వాదం గురించి మొత్తం టాపిక్ నడుస్తుంది. ఆయన ఏమంటాడు, దేవుడు నరుణ్ణి గాఢంగా నిద్రపోయినట్లు చేశాడు, చేసేసి దేవుడు దొంగతనం చేశాడు. తెలుసా మీకు ఏం దొంగతనం చేశాడు? ఏం చేశాడు? నరుడు నిద్రపోయే టైంలో దేవుడు ఏం చేశాడు? ఆయన పక్కటెముకను ఒకటిని తీసేసి అది ఎవరికి పెట్టాడు? అవరికి పెట్టాడు. ఇక ఆదాముకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తన ఎముక అక్కడ ఉంది కాబట్టి అటే చూడాలి. ఇక నా ఎముక ఎక్కడ ఉంది, నా ఎముక ఎక్కడ ఉంది, అది దేవుడు పెట్టాడు. అది ఈయన అవయవాలు ఒక లెగిసిపోయింది కదా, ఒక ఎముక తీసేశారు కదా, అది ఎవరికి ఇచ్చారు? అవ్వకి ఇచ్చారు. ఇక ఆదాం ఇప్పుడు మనం చూస్తాం, కాలేజీ పిల్లలు కొంతమంది యంగ్ ఆదాములు ఇప్పుడు కాలేజీ పిల్లల చుట్టూ అటు చుట్టూ తిరిగి ఎందుకు తిరుగుతారంటే దేవుడు ఒకటి తీసేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? దే నో, వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? ఇగో ఈ యొక్క పక్కటెముక మెయిన్ నాది కాదు, అది అతనిదే. కాబట్టి వీళ్ళు ఆయన వైపు చూస్తారు. ఇది ఆంథ్రోపాలజీ. ఇది సృష్టి, తప్పు లేదు దాంట్లో. ఇతనేమో తను పోయిన దానికోసం ఎక్కడ ఎదుక్కుంటున్నాడు, ఏమేమో ఇవి ఉన్నది అసలు నాది మెయిన్ కాదు, నాకు మూలం ఆయనని ఆమె వైపు చూస్తున్నారు. దేవుడు ఆ లోటు పెట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడే సృష్టి. ప్రైజ్ ద లార్డ్. అందుకే మ్యారేజ్ వెరీ హోలీ. వీరిద్దరు కలిసినప్పుడు ప్రేమ బాంధవ్యం వల్ల వీరికి ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు, పవిత్రాత్మ. సో పిత, పుత్ర, పవిత్రాత్మ, ట్రినిటీ, త్రిత్వం. కుటుంబం ఒక త్రిత్వం. ఇది ఒకటైతే, సో దేవుని యొక్క ప్రేమకు మనిషి రెండు విధాలుగా స్పందిస్తాడండి. ఒకటి వివాహం, రెండోది గురుత్వం లేకపోతే కన్యాస్త్రీ జీవితం. రెండు ముఖ్యం. వివాహ జీవితం తక్కువ కాదు, అట్లని గురు జీవితం మరీ వీళ్ళకంటే ఎక్కువ అని కూడా అన్నాను. రెండు ముఖ్యం. కానీ ప్రభు ఈ యొక్క కన్యాస్త్రీలకి, గురువులకి ఇంకెక్కువ బాధ్యతను అప్పగించాడు. రెండు ముఖ్యం. కాబట్టి మన తెలియని వాళ్ళు చాలామంది రోమాన్ కథోలికులు వాళ్ళకి ఎందుకు పెళ్ళి లేకుండా ఉన్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బైబిల్ పాటించట్లేదు. బైబిలే పౌలు గారే చెప్పారు కదా. సో ఈ రెండు పక్కల ఇటు ఇటు నలిగిపోకుండా దేవుని కోసం నిలబడటానికి వీరిని అవివాహితుడు దేవుని యొక్క కార్యక్రమాలలో నిమగ్నం అవుతాడు.
మ్యారేజ్ అయితే మళ్ళీ మీ టెన్షన్లో పిల్లలు వాకింగ్ చెప్తున్నారు అనుకో, పాస్టర్ గారు డాడీ చాక్లెట్ అన్నాడు అనుకో, వాడు పిల్లడు వచ్చి లేకపోతే అది ఎట్టాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఈ తలనొప్పులను ఎందుకు? మీరు దేవుని సేవకు అనుకున్నారు కదా, ఇక్కడే ఉండండి, ఇక్కడే స్థిరపడండి అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 3 వాక్యాలని మనం దేవుడు గుడికి వెళ్ళాలి, దేవుని దగ్గర రీఛార్జ్ పొందుకోవాలని సువిశేషం చెప్తుంది. మొదలుపడిన ప్రవక్త తప్పును ఖండించాలి, దేవుని యొక్క స్వరంగా నిలబడాలి, దేవుని కోసం నిలబడాలని ప్రవక్త చెప్తున్నాడు. ఇక పౌలు గారు ఆ ప్రవక్త వివాహం లేకుండా, లేకపోతే ఆ స్త్రీ కన్యాస్త్రీ వివాహం లేకుండా ఉంటే, ఇక దేవుడి పనికే ఏకాంతంగా ఉంటే, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది అబ్దుల్ కలాం మ్యారేజ్ చేసుకున్నారా? లేదు. చాలామంది గ్రేట్ పీపుల్ అట్లనే వాళ్ళు తప్పు అనుకోబాకండి, వాళ్ళు ఒక ధ్యేయం కోసం నిలబడుతున్నారు, ఒక పద్ధతికి, ఒక ప్లాన్ కోసం నిలబడుతున్నారు. ఫాదర్ కేజీ అంతోనీ గారు తెలుసా మీకు? మేము అనగా ఫాదర్లా కావచ్చు, ఆయన చూసి మాకు అసలు, మేము ఇప్పుడు డోన్ బోస్కో ఫాదర్ ఇక్కడ ఉన్నారు, నేనున్నా, మేమందరం ఆ ఫాదర్, ఇక్కడ లేంచిని ఫాదర్, జోసెఫ్ వెంపనీ ఫాదర్, మన సర్కిల్స్లో చాలామంది మహానుభావులు, గ్రేట్ పీపుల్, వాళ్ళ గురించి వాళ్ళు దేవుని సేవ చేశారు. మనం కూడా మన జీవితాన్ని ఏ విధంగా దేవుడు ఒక వివాహాంతస్తులో దేవుడు పిలిస్తే అలా ఉండండి. మీ పిల్లల్ని దైవికంగా పెంపొందించండి, మీ పిల్లల్ని మంచి మార్గంలో పెంచండి. ఒక గురువుగా, సిస్టర్గా పిలిస్తే ఆయన కోసం నిలబడండి, ఆయన స్వరంగా ఉందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.